బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒకప్పుడు విదర్భ దేశంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు వీరసేనుడు. ఆయన రాజుగా ఉన్నాడు. మహావిష్ణు భక్తుడు. నిరంతర విష్ణు చింతన, రాజధర్మం పాటిస్తున్నాడు. కానీ విష్ణుప్రీతిగా అహంకారం విడిచిపెట్టి రాజ్యపాలన చేసేట. అలా ఉంటారండి. ఏ ఆశ్రమంలో వాళ్ళు ఆశ్రమ ధర్మాన్ని భగవద్భావనతో భగవదర్పణ బుద్ధితో చేస్తే వారే యోగులు, వారే ముక్తిని పొందుతారు. అందుకని ప్రతివాడు ఈ ఆశ్రమం కంటే ఆశ్రమం బెటర్ ఏమో అనుకోనక్కర్లేదు. ఉన్న ఆశ్రమం సరిగ్గా వెలగబెడితే అదే ముక్తినిస్తుంది ఇక్కడ. అందుకే మహానుభావుడు అంత రాజ్యపాలన చేశాడు. ఎలా అంటే ఆయన దగ్గరున్న వారందరూ మంత్రులు కూడా అలాంటి వారి విష్ణు భక్తులు. ఒకడు గట్టివాడి ప్రభావం అలా ఉంటుందండి. ఆ విధంగా పౌరుల్లో కూడా విష్ణు భక్తి, అందరూ విష్ణు భక్తులే ఉన్నారు. పైగా ఒక మాట చెప్తాడు కాశీఖండంలో. ఏంటంటే ధ్రువుడు తపస్సు చేస్తుంటే ఆయన తీవ్రతకి 3 లోకాలు అగ్ని వ్యాపించబోతుందట. వాళ్ళు వెళ్ళి విష్ణువుని అడుగుతారు, ఏదో ప్రమాదం వచ్చేటట్టుందని. ఒకడు గుర్తుపెట్టుకో, విష్ణు భక్తుడి వల్ల ఎవ్వడికి ప్రమాదం రాదు. విష్ణు భక్తిలోనే ఆ ప్రమాద లక్షణం లేదయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. విష్ణువు చెప్పాడు ఆ మాట. కనుక మొత్తం క్షేమంగా చక్కగా నడుస్తుంది రాజ్యం. అలాంటి ఆయన ఒకసారి పండితుల్ని పిలిపించి విష్ణు కథలు వింటున్నాడు. విష్ణు కథలు వింటూ ఉంటే ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. అయోధ్య, మధుర ఇత్యాది అనేక విష్ణు క్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఏది గొప్పది అని అడిగాడు. అనగానే ఒక క్షేత్రం గొప్పది, ఒక క్షేత్రం తక్కువ అని చెప్పకూడదు. ఏ క్షేత్రం చూస్తే ఆ క్షేత్రమే గొప్పదని ఆ క్షేత్ర పుస్తకాలు చెప్తాయి. ఏ వ్రతం చేస్తే ఆ వ్రతమే వ్రతానాముత్తమం వ్రతం అని చెప్తారు. అందుకే ఈ హిందువుల్లో ఇది పెద్ద చికాకండి. ఏది చూస్తే అదే గొప్పదంటారు. అంటే ఏది చేస్తున్నప్పుడు అదే గొప్పదని చేస్తే కానీ ఫలితం రాదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది రహస్యమైన అంశం. సరే, ప్రతి తీర్థము గొప్పదే. పైగా అనేక తీర్థములు సేవించిన పుణ్యం పండితే కానీ కాశీకి రారు. అది తెలుసుకోవాలి. కనుక అన్ని చోట్ల నారాయణుడు ఉంటాడు, కానీ పూర్ణస్వరూపంలో ఎక్కడుంటాడు అని వీరసేనుడు విదర్భాధిపతి అడిగితే అక్కడున్న మహర్షులందరూ ఏకకంఠంతో అన్న మాట అంటే, నారాయణుడు పరిపూర్ణ స్వరూపంతో ఉండే క్షేత్రము వారణాసి, కాశీ. నీకు విష్ణు అనుగ్రహం కావాలంటే కాశీని ఆశ్రయించన్నారు. చూడండి, ఇలాంటివి ఉన్నాయని కూడా మనకు తెలియదు, కానీ బ్రహ్మవేత్త పురాణంలో కథ ఇప్పుడు చెప్తున్నది ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నాకు ఇంకా రాజధర్మం ఉంది, కుటుంబం చూడాలి, అది బంధంతో కాదు బాధ్యతతో, ఎప్పుడు వస్తుందో ఆ యోగం అంటూ అనుకున్నాడు. కానీ చెప్తున్నప్పుడు పురాణం దగ్గర ఆయన అడిగాడు. ఆ మహర్షులు చెప్పారు. అక్కడ అనేక మంది శ్రోతలు వచ్చి కూర్చున్నారు. అందరూ విన్నారా? అందరిలో ఒక ఆమెకు మాత్రము అది మనస్సుకు తాకిందండి. తీరా చూస్తే ఆమె పెద్ద యాజ్ఞికురాలు, ఇంకా అదొక వేశ్య. ఆవిడ పేరు కామకళ. ఆమెకు విష్ణువు అంటే అపారమైన భక్తి. కానీ మొదటి నుంచి ఆ వృత్తిలో ఉన్న కారణంగా ఆ వృత్తిని అవలంబిస్తున్నది, వేశ్యావృత్తిని అవలంబిస్తూ. ఈ మాట విన్నాక ఆవిడకు ఒక పశ్చాత్తాపం కలిగింది. కనుక పశ్చాత్తాపం కలగాలన్నా యోగం ఉండాలి. ఇది తెలియండి. కొందరు ఎన్ని చెప్పినా చలించరండి. అంటే వాడు యోగులని ఇంకా అర్థం కాదు. ఏమీ చలించరు వాళ్ళు. ఆయన దారి అయిందే. ఇంకా కథ దాటి సబ్జెక్టులోకి వెళ్తే మన నిద్రపోమ ఏమిటి? అంత దృఢమైన చిత్తంతో ఉన్న వాళ్ళకి నమో నమః. చలించరు. ఆ సెన్సిటివిటీ ఉండాలండి. ఆ మాటకి చలించిపోయింది ఆమె. చలించిపోవడమే కాదు, అసలు మనుష్య దేహం పొంది కూడా భగవత్ప్రాప్తి పొందడానికి సాధన చెయ్యకపోతే వాడిని వ్యర్థుడు అనాలి అని ఆమె అనుకుంది ఇక్కడ. ఈ భావం కలగాలంటే కూడా పురాకృత సుకృతం ఉండాలి. వాడిని వ్యర్థుడు అనాలి. కనుక నేను సార్థకం కోసం ఏమీ చేయలేదు, కనుక ఇక కాశీకి వెళ్ళాలి. కాశీకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నాకున్న సర్వము విడిచిపెట్టి, భోగలాలసి విడిచిపెట్టి పూర్తి వైరాగ్యంతో వెళ్ళాలని మనస్సులో అపారమైన వైరాగ్యం కలిగింది. ఆమెలో అంతో ఇంతో ఉన్న విష్ణు ప్రీతి వైరాగ్యాన్ని కలిగించింది. అది కాసింత విష్ణుభక్తి ఉన్నా మనం నశించిపోము. ఒక్క నిప్పు రవ్వ ఉన్నా నెమ్మదిగానైనా తగలబెడుతుంది. తెలుసుకోండి ఇక్కడ. నిప్పు రవ్వంత భక్తి ఉండాలి. అలాగే నిప్పు రవ్వ మీద ఇసుక పోషిస్తే మళ్ళీ ప్రమాదం. ఆ రవ్వంత భక్తిని జ్వలింపజేయాలి అంటే సత్సంగ ప్రభావం చేత జరుగుతుంది. ఇవన్నీ ఇది సత్సంగ ప్రభావం అంటే ఇది. అక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల కదా ఆమెకు రగిలింది. సత్సంగం ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు రగలలేదంటే అంత ఎత్తున తారులా నిండిపోయింది పాపం. ఆయన అంతోకెంతో ఉంటుందండి. ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మ. ఆమెకేదో యోగం పండి స్పందించి వెంటనే తన దగ్గరున్న అపారమైనటువంటి సంపదని కూడా దానము చేసి, అంటే అదంతా బ్యాంకులో వేసి ఆ ఎఫ్డీతో కాశీలో బతుకుదాం అని కాకుండా సర్వము దానము చేసేసి పూర్తి త్యాగబుద్ధితో వచ్చింది. ఎలా బ్రతుకుతో? విష్ణువు దగ్గరికి వెళ్తున్నాను, బ్రతకనా? బ్రతికించాడా?
కాశీ అంటేనే విష్ణువు, కాశీయలో విష్ణువు కాదు, కాశీయే విష్ణువు. పంచక్రోశాత్మకమైన విష్ణు స్వరూపం కాశీ. అది ఆవిడకు. ఇన్నాళ్ళు శివుడు అన్నట్టున్నారే. 6 రోజులు శ్రద్ధగా విన్నవారికి ఈ ప్రశ్న రానే రాదని నేను దాని వివరణ ఇవ్వట్లేదు. మొత్తానికి విష్ణువు కాశీ. అలాంటి కాశీకి వెళితే నాకేమైనది? పైగా ఆయనకి నేను ఏదైనా సమర్పించాలి కదా. ఊరికిన వెళ్ళి ఆయన ఇచ్చే పుణ్యం మూట కట్టుకోవడమేనా? నాకు తెలిసింది గాన విద్య, నాట్య విద్య. ఆ 2 కాశీలో విష్ణుర్పణంగా చేస్తాను. తనకు తెలిసిన విద్యని నారాయణార్పణం చేయాలి. అలా చేసుకుంటూ ఇంతవరకు ఇంకొకరి వినోదం కోసం ఆడిపాడాను. ఇప్పుడు నారాయణుడి కోసం నారాయణ గానం చేస్తూ బ్రతుకుతాను. రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు కదా త్యాగయ్య. అలా జీవిస్తాననుకుని వచ్చేసింది. పైగా ఇన్నాళ్ళు నేను రూపాజీవిగా బ్రతికాను. రూపాజీవి అంటే శరీర రూపం వల్ల బ్రతికేవాళ్ళు. అది సౌందర్యంగా ఉంటేనే వాళ్ళకి ఉపాధి. ఆ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ, ఆ సౌందర్యాన్ని ఇతరులకు అర్పిస్తూ బ్రతికే వాళ్ళను రూపాజీవులు అంటారు. అయితే అలా జీవించాల్సిన కర్మ కొందరికి రాసి పెడితే వాటిల్లో కూడా నియమాలు చెప్పిందండి మన శాస్త్రం. వాటిలో కూడా కొన్ని నియమాలు పాటిస్తే ఆ పాపం అంటుందిట. ఎంత అద్భుతమైన సనాతన ధర్మం అండి. ఇక్కడ ప్రతివాడి వృత్తిలో కొన్ని నీచ వృత్తులు ఉండవచ్చుగాక, ఆ నీచ వృత్తి అనుసరిస్తున్నందుకు ప్రాయశ్చిత్తముగా కొన్ని చేసుకోవాల్సిన విధానాలు చెప్పారు. ఎంత అద్భుతమైన సంస్కృతి. వినాలంటే వాడికి ఓపిక ఉండాలి. అంత శ్రద్ధాళువులే వింటే మాత్రము ప్రతి వాడికి తరింపజేయగలిగిన అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క మతం సనాతన ధర్మం మతం మాత్రం. నువ్వు పడిపోతావు, నాశనమైపోతావు, నీకు ఇంతే అని చెప్పించదు. ఏదైనా నువ్వు బాగుపడవచ్చు, దాని పద్ధతి ఇది అని చెప్తారు. అప్పుడు ఆమెకు మాట అనుకుంది, నాలో ఈ పరివర్తన ఎలా వచ్చింది? సత్సంగ ప్రభావం. కనుక సాధనలో మొదటి మెట్టు చివరి మెట్టు దాకా నడిపించేది సత్సంగం అని చెప్తూ, ఒకటి ఎప్పుడైనా పాపం ఎందువల్ల ఏర్పడుతుంది ఆమె చింతన చేస్తాం చూడండి. విషయాసక్తి వల్ల పాపం ఏర్పడుతుంది. ఒకటే విషయములు అంటే ఇంద్రియాలు అనుభవించే పదార్థముల విషయములు, వాటి మీద ఆసక్తి కలగానే పాపం ఏర్పడుతుంది. ఆసక్తి అనేది మనస్సుకున్న స్వభావం. ఏం చేస్తాం? దేనికో దాన్ని అంటుకోవడం దాని యొక్క స్వభావము. కనుక విషయముల మీద ఆసక్తితో మనస్సు ఉంటుందని నేనేం చేస్తానయ్యా, మనస్సు అలాంటిది. అలాంటిదా? అయితే విషయాసక్తి పాపానికి హేతువు. పో, మరి ఎలా బాగుపడతా ఉంటే ఇదే ఆసక్తి విశ్వాసక్తిగా మార్చుకో, అంతే అయిపోయింది. విషయాసక్తి నుంచి విశ్వాసక్తికి వెళితే పాపం పోతూ ఉంటుంది. ఎంత విశ్వాసక్తి పెరుగుతుంటే అంత పాపనాశనం అవుతుంటుంది. ఇక్కడ ఇది ఆమె తెలుసుకుని ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరిని అడగకుండా, ఇలా చెప్పి మేము అలాగే పారిపోయి కాసి వస్తామని కాదు. బాధ్యతలు ఉన్న వాళ్ళు వేరే విషయం. 2 కథలు చెప్తున్నాడు. అక్కడ వీరసేనుడు బాధ్యతగా అక్కడే ఉన్నాడు, అంతే విష్ణుభక్తి ఉన్నవాడు. ఏం మాత్రం వస్తుంది. ఎందుకంటే ఈ పాపజీవనం వల్ల నాకేం ప్రయోజనం? ఆయుష్య అయిపోతుంది. ఈ దేహంతో పొందలేకపోతే ఆయన్ని పొందగలిగే దేహం మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని కోట్ల జన్మలెత్తాలో తెలియదు. కానీ దీనితోనే సాధిస్తానని నిశ్చయించుకుని ఎవరితో చెప్పకుండా, ఎవరిని అడగకుండా కేశవ స్వరూపం, కేశవ ప్రీతిపాత్రమైన కాశీక్షేత్రానికి చేరుకున్నది. పైగా ఎలా చేసిందంటే విప్రోత్తమని పిలిపించి ముహూర్తం నిర్ణయించుకుని దాన ధర్మాలు చేసి వెళుతుంది. తోవ పొడుగున ఒకటే అనుకుంటూ వస్తుందట, జయ కేశవ దేవేశ, జయ కాశీప్రియ అచ్యుత, కాశీం ప్రాపయ సర్వజ్ఞ, దేహి వాసం జనార్దన. ఇది మంత్రం అండి. ఎవరైనా కాశీవాసం కావాలనుకుంటే ఇది మంత్రం. అందుకే కాశీం ప్రాపయ, నన్ను కాశీని పొందేలా చెయ్యు, దేహి వాసం జనార్దన, కాశీలో వసించేటట్టు చెయ్యు అంటూ ఇంకో మాట ఉంది, చాలా ముఖ్యం. దేహి శ్రద్ధాం జనార్దన. ఎంతో విని వచ్చేసాం కానీ కాశీ అంత లేదండి. అంటే శనికి శ్రద్ధ లేదు. శ్రద్ధ అంటే శాస్త్రం చెప్పిన ప్రకారంగా కాశీ గొప్పదనే భావం నిరంతరం ఉండాలి. ఆ విశ్వాసం కుదరడం మహా కష్టం. శ్రద్ధ కూడా నువ్వు ఇవ్వాల్సిందే. కానీ దేహి శ్రద్ధాం జనార్దన అనుకుంటూ వచ్చి ఏం చేసిందంటే ముందు గంగా తీరంలోకి వచ్చి వపనం చేయించుకుంది. మొత్తం అందమైన కురులు, మహాసౌందర్యవత, ఆమె సందేహం లేదు. కానీ దేహం మీద వైరాగ్య భావంతో గుండు గీయించుకుని ముతక పట్టలు ధరించి స్వామికి ప్రీతిపాత్రమైన గోపీచందనాదులు దాల్చి ఏమనుకున్నదంటే ఆహారం తింటే జంతుహింస చేయవలసి వస్తుంది, జీవహింస అని చెప్తూ అంత ఆకలిస్తే ఆ మాత్రం క్షీరం ఎవరైనా ఇస్తే తీసుకునేది అంతే. అటు ఇటు తిరిగితే వేటి మీద కాలు వేస్తానో హింస ఏర్పడుతుందని చెప్పి అటు ఇటు తిరగకుండా గంగా తీరంలో కూర్చొని నిరంతరం విష్ణు చింతన చేస్తూ ఒక్కొక్కప్పుడు ఆ విష్ణు గానం చేస్తూ విలవిల ఏడ్చేది. ఒక్కొక్కసారి బిగ్గరగా నవ్వేదిట. చూసేవాళ్ళకి ఉన్మాదంలా కనబడుతుంది. విష్ణుడింతియ కాని వేరెండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కచోట. ఇంకో చోట ఏంటంటే విష్ణు విరహం వచ్చిందని ఏడుస్తున్నాడు మరొక చోట అంటూ ప్రహ్లాదు నుంచి వర్ణించారు కదా, ఆ స్థితి ఇక్కడ. అది భక్తులకు మాత్రమే తెలుసండి.
ఇంకోటికి అర్థం కాదు. ఎందుకంటే ఎంత విన్నా మనసు కరగదు. మనసు కరగకపోతే కన్నీరు వస్తుందా? రాదు. అలా విష్ణువుని తలంచకుండా కన్నీరు రావాలంటే ఎంత యోగం ఉండాలంటే హొయ్యల మీర నడలు గల్గు సరస్సుని సదా కనులు జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు. ఇది శ్రీరాగమా? ఓ రాగమా? కాదు, యోగమతి. For more videos like this, subscribe Big TV channel.